హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా సింపుల్ రొటీన్. మా ఆయనతో కలిసి సరదాగా పెసరగారెలు చేద్దామని వీటిని ఒక 3 గంటలు నానబెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మేమిద్దరం కలిసి చేసే ఫస్ట్ వీడియో ఇది. మొత్తం చూడండి. పెసరగారెలు పెసరగారెలా? ఓకే. ఎప్పుడైనా తిన్నావా? తిన్నా. కానీ ఎప్పుడు? గుర్తులేదు. అంత సీన్ లేదు. ఇది ఓకే. మరి ఇదెందుకు? ఇది కొంచెం మిక్సీ వాడతాం కదా, హుహు. అలా కలపడానికి క్రిస్పీగా ఉంటుంది కొంచెం. ఓకే. అందుకే పక్కకు తీసినాం. ఓహ్! మనం మిక్సీ వాడదాం పా. చలో. లెట్స్ గో టు మిక్సీ. బిఫోర్ మిక్సీ, ఆఫ్టర్ మిక్సీ. పచ్చిమిర్చి ఇలా వేసేద్దాం. కారం ఎక్కువ అయితే తింటావుగా. చలేగా. కచ్చపచ్చగా పట్టేద్దాం. ఇప్పుడు బాగా మెత్తగా కాదు, కొంచెం ఇట్లా పట్టుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇట్లా వేసినప్పుడు. ఓకే. మన స్లాంగ్‌లో చెప్పాలంటే కచ్చా పచ్చా. కచ్చపచ్చగా మనకు కొత్తిమీర లేదు. ఓకే. ఇగో కరివేపాకు వేసేద్దాం. ఉప్పు ఇప్పుడు సాల్ట్. సరిపోద్దిగా. జీలకర్ర. ఏంటది? జీలకర్ర ఓకే. వంట రూమ్లోకి ఎప్పుడు రానట్టున్నావు? అయినా తినడానికి వచ్చేవాడిని అప్పుడప్పుడు. హాస్టల్లో వేసుకున్నామేమో పెద్దగా వంటలు. కలిపేద్దాం. మొత్తం కలిపి కొట్టుడా ఇప్పుడు? ఓకే. ఈ నూనె ప్యాకెట్ ఉన్నది కదా, దీని రేట్ చెప్దాం వీళ్ళకి. 170 రూపీస్ పడ్డది కదా. 170 రూపీస్ అయితే నావు ఇయో 800 గ్రామ్సే, ఓన్లీ 1 కేజీ కూడా కాదు. మా ఇంట్లో ఈరోజు మసాలా వడలు. పెసరగారెలు. సారీ, పెసరగారెలు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ గ్యాస్ సిలిండర్స్ వాడరంట. డైరెక్ట్ పైప్ లైన్ కనెక్షన్ స్టవ్కే ఉంటుంది. ఇలా వాడుకొని నెల నెలకి బిల్లు కట్టాలట. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు కూడా తెలిసింది. బయట ఉంది మీటర్ అనుకుంటా, మరి దాన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారో తెలియదు, కానీ ఇలాంటిది ఒకటి చూడడం ఇదే ఫస్ట్ టైం. అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. నూనె వేడైందో లేదు చూద్దాం ఒకసారి. ఓకే. టెస్టింగ్. నీకు ఒక్కటే ఇచ్చిందా డైలాగ్? ఓకే ఓకే అని. ఓకే. ఇంకొంచెం. నన్ను ఏమనకు. నా ఫాలోవర్స్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో వేసుకుంటాను నేను. నీ ఫాలోవర్స్ ఎవరు అసలు? ఉన్నారు కదా, మనకు చూడు. ఉన్నదే మన 60. ఛానల్ చెక్ చెయ్యి. మనకున్నదే మనకు 60. దాదాపు 68 మెంబర్స్ ఉన్నారు. వీడియో కొప్పలు మొన్న ఒక్క కామెంట్ వచ్చిందని ఆగుతలేడు ఇక వామన్నంకు. తెలుసుగా. తెలుసు. వేసేద్దామా? డైరెక్ట్ అటాక్. పెసరగారెలు. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఈరోజు మా ఊర్లో వర్షం పడుతుంది, మా ఇంట్లో పెసరగారెలు. మరి మీ ఇంట్లో కామెంట్ చేయండి. వీటినేమో మా ఊర్లో పెసరగారెలు అంటారు, మరి మీ ఊర్లో? ఇది అయినట్టున్నది. కోసం నేను కూడా టేస్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఎలా ఉందో మా మిరప బజ్జీ టేస్ట్ చేసి చెప్తా ఇప్పుడే. ఉప్పు ఓకే, సూపర్. కానీ కొంచెం వేడి ఎక్కువైంది అంతే. నాకెందుకో కొంచెం కారం ఎత్తే బెటర్ అనిపిస్తాను. ఏమన్నా కొంచెం సేమ్ ఫీలింగ్. వేసేద్దాం. చాలా కొంచెం ఇంకొంచెం చేద్దాం. ఫస్టే అనుకున్నా నేను, ఓకే. కానీ ఎందుకులే అనేసి అదొక రౌండ్ ఇదొక రౌండ్లే బాగానే ఉంటుంది. ఎట్లున్నది ఇవిడే అంతే. ఇది వితౌట్ కారం, ఇది విత్ కారం. వావ్.
జస్ట్ లుకింగ్ లైక్ వావ్. జై చిరంజీవ, జై బాలకృష్ణ. ఇందులో ఒకటే ఉంది, అంటే ఇంత ముందు కూడా ఒకటి పడింది కానీ అది కడుపులో పడ్డది. అది కడుపులో పడింది, అది వేరే విషయం అనుకో. చూసే జనాలకు సర్ప్రైజ్. ఏంటి? సర్ప్రైజ్. ఏం లేదు, మాకు ఫ్రిడ్జ్ ఇందులో లేదు. ఇందులో ఏముందంటే పులిహోర ఉంది, 2 days దాకేసింది. ఏ కాదు, మాకు ఫ్రిడ్జ్ లేదు. ఇక పాలని ఇట్లా స్టోర్ చేసుకుంటా నేను. ఇది చూపి, నార్మల్. ఇది ఇట్లా పెట్టి గిన్నెల వాటర్ పోసి మంచిగా పాలు మరిగించి ఇట్లనే పెడతా ఇప్పటికి. ఇది ఓన్లీ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. ఇప్పుడు లేనప్పుడు, ఫ్రిడ్జ్ లేనప్పుడు ఏదో ఒక టెక్నిక్ ఉండాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ అదే, తిన్న తర్వాత చాయ్ వేసుడే. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, పెసరు గారెల చుట్టూ ఉన్నది. దిష్టి పెట్టకండి, కావాలంటే మీరు కూడా వేసుకోండి. అట్లాంటప్పుడు యూట్యూబ్లో ఎందుకు పెట్టినా అంటారు తెలుసా. మా ఆయన ఎప్పుడు అలానే సరదాగా మాట్లాడుతూ ఉంటారు. వీడియో కోసం చేశాడని మీరు అసలు అనుకోవద్దు. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.